అందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కంప్లీట్ బోర్డ్ సభ్యులందరూ ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి గత కొన్నాళ్లుగా కొన్ని సంవత్సరాలుగా బోర్డు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. సో ఎట్టకేళ్ళకి కొన్ని లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఉన్నా దాన్ని అన్ని గవర్నమెంట్ దానికి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసి జీవోస్ ఇష్యూ చేయడం జరిగింది. మరి అందులో 10 మంది సభ్యులుగా గవర్నమెంట్ నామినేట్ చేయడం జరిగింది. అందులో యాక్చువల్గా ఇదేంటంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బోర్డ్, అంటే గత బోర్డులో ఉండే 2 ఎలక్టెడ్ మెంబర్స్ని అట్నే కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మెంబర్స్ని ఇప్పుడు వేయడం జరిగింది. ఈ బోర్డులో నిసార్ అహ్మద్ మన ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. తర్వాత జనాబ్ సయ్యద్ దావుద్ బాషా ఆయన కడప నుంచి ఉన్నారు. షేక్ అక్రమ్ సాహెబ్ వీరు మంగళగిరి నుంచి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా గారు కానీ ఒక మెంబర్ దీంట్లో. అలాగనే డాక్టర్ ఆఫియా వీరు అడ్వకేటు. అలాగనే ఖాజా ముతవల్లి నుంచి ఎలక్టెడ్ గత బోర్డులో కానీ వీళ్ళు ఉన్నారు. అలాగనే రూహుల్లా వీరు ఎమ్మెల్సీ గత బోర్డులో ఉన్నారు. వీళ్ళిద్దరిని అట్నే కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. అలాగనే హాజీ ముక్రమ్ హుసేన్ సాహెబ్, మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వీళ్ళందరితో ఈ యొక్క మెంబర్స్తో ఈ బోర్డుని ఫామ్ చేయడం జరిగింది. అందరూ యునానిమస్గా నన్ను ఎలక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వక్ఫ్ బోర్డ్ చాలామంది ఈ మధ్యలోనే చూసాం, చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డుని స్క్రాప్ చేసేసారు, వక్ఫ్ బోర్డుని తీసేశారు అని రీకాన్స్టిట్యూట్ చేసి దీనికి జీవం పోయాలి. ఈ వక్ఫ్ బోర్డ్ దేవుడు ఆస్తులు ఇవి. మహానుభావులందరూ వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ శ్రమతో సంపాదించిన ఆస్తుల్ని ఒక సమాజం వెల్ఫేర్ కోసం ఇచ్చిన ఆస్తులు ఇవి. దీంట్లో ఒక పవిత్రత ఉంది, ఒక శాంక్టిటీ ఉండాలి. బోర్డుకి కావచ్చు, ప్రభుత్వాలకు కానీ కావచ్చు. ఈ భూముల్ని కాపాడడమే కాదు, ఈ భూముల్ని రెవెన్యూ జనరేట్ చేసి ఆ రెవెన్యూతో సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి, వెల్ఫేర్ పనులు చేయాలి. ఈ మధ్యలో మనకు ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ వస్తుంది. ఆనాటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వెల్ఫేర్ అనేది ఇప్పుడు రాజకీయాల్లాగా ఏదంటే అది ఫ్రీ ఇవ్వడం కాదు. ఒక ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేస్తే ఇంకో ప్రభుత్వం పైన భారం పడేది కాదు. వెల్ఫేర్ అనేది సస్టైనబిలిటీ ఉండాలి, సెల్ఫ్ సస్టైన్ ఉండాలి. అందుకోసమే అది మీరు గుడులు తీసుకోండి, క్రిస్టియన్ చర్చెస్ తీసుకోండి, ముస్లింకి సంబంధించిన మసీదులు కావచ్చు, ఇవన్నీ దాని వెనక ఒక రెవెన్యూ జనరేట్ చేయగలిగే ఒక అసెట్ని ఇచ్చిపోతారు. ఆ అసెట్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తూ ఆ ఆర్గనైజేషన్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్ సెల్ఫ్ సస్టైన్ అవ్వడం, దాని ద్వారా అక్కడ ఉండే ఆ పవిత్రమైన పనులు చేస్తూ సమాజానికి కానీ పనికి వచ్చేటట్లు చేయడానికి సృష్టించిన ఆ ధర్మకర్తలు క్రియేట్ చేసిన ఆస్తులు ఇవి. దీన్ని కాపాడించాల్సిన బాధ్యత ప్రభుత్వంది ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తంది ఉంది. మరి ఇప్పుడు నూతనంగా ఏదైతే ఈ బోర్డు ఫామ్ అయిందో, ఈ బోర్డు కానీ కొన్ని నిర్ణయాలు ఈ శాంక్టిటీతో చేయాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. మాకు తెలుసు
అన్ని దగ్గరలా రాజకీయాలు, ఇన్ఫ్లుయెన్సెస్, ఇవి అన్నీ. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, దేవుడి స్థలం, దేవుడి పని ఇది, జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకోసమే దీంట్లో మేము రాగానే అద్భుతాలు చేసేస్తామని ఏం లేదు, చాలా పని చేయాల్సింది ఉంది. ఈ యొక్క ఆర్గనైజేషన్కి బోర్డు లేని దానివల్ల అనేక నిర్ణయాలు, అడ్హాక్ బోర్డు గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లతో వేసిన ఆ అడ్హాక్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు, ఫంక్షనింగ్కి మాత్రమే పనికొస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్న బోర్డు తీసుకునే నిర్ణయాలు మాత్రమే అమల్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఏదైతే అడ్హాక్ బేస్ బోర్డ్స్ ఉంటాయో అవన్నీ ఫంక్షనింగ్కి, మనుషులు అడ్మినిస్ట్రేషన్ వర్క్స్కి, దానికి పాలసీ మేకింగ్కి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ బోర్డు ద్వారా ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. అలాగనే ఈ వర్క్ బోర్డ్ కానీ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. దీని ద్వారా వచ్చే రెవెన్యూతో అనేక మంది పేదలకి విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, అనేక రకంగా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, దీన్ని అన్నిటికీ వాడుకోవాలంటే కొన్ని రెవెన్యూ జనరేషన్స్ చేయాల్సి వస్తుంది. దీంట్లో కానీ చాలామందికి అనేక అపోహలు, ఈ వర్క్ బోర్డ్ అంటే ఇక్కడ చాలా డబ్బులు ఉన్నట్టు, చాలా ఆస్తులు ఉన్నట్టు కొన్ని టీవీల్లో కానీ చూసాం మనం, ఉన్నాయి. ఈరోజు ఒక జస్ట్ ఈరోజు మేము ఊరికనే బోర్డ్ ఫామ్ చేశాము, డీటెయిల్గా పోలేదు, స్టడీ చేద్దామని తీసుకుంటే జస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్తా. 65,783 ఎకరాల ల్యాండ్ ఉంటే లాస్ట్ సర్వే ప్రకారం 31,594 ఎకరాలు ఎన్క్రోచ్డ్. 65,783 ఎకరాలు మహానుభావులు ఎవరో దీనికి దేవుడి కోసం, పేద ప్రజల కోసం, సర్వీసెస్ కోసం ఇచ్చిన 65,783 ఎకరాల్లో 31,594 ఎకరాలు ఎంక్రోచ్డ్. చాలా బాధాకరం. ఈరోజు దాంట్లో ఏమేమి ఉన్నాయో, ఏం కట్టేసున్నారో, ఎవరు వాడుకుంటున్నారో. సో ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ 29,000 ఎకరాలు. సో 50% కన్నా తక్కువ ఫ్రీగా ఉంది అని చెప్తున్నారు. ఇది నిజంగా ఉందా? ఏ స్థితిలో ఉంది ఆ భూమి? అది కానీ ఇప్పుడే ఒక జనరల్ కొన్ని డిస్కషన్లో దానిపైన అన్ని భూములు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నారో అవి అన్నిటినీ జియో ట్యాగింగ్ చేసి డిజిటలైజ్ చేయండి అని చెప్తున్నాం. ఇది కట్టలు పుస్తకాలు పెట్టుకునేది, కట్టలు కాగితాలు, ఆ పురాతన రోజులు పోయాయి. ఈరోజు అంతా ఫింగర్ టిప్స్ పైన కావాలి, డేటా ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. చరిత్రని కానీ మనం ఇంత పెద్ద పుస్తకాలు తెస్తే ఎవరు చదువులేము. ఈరోజు డిజిటలైజ్ చేయాల్సి ఉంది ప్రతి డాక్యుమెంట్ ఇక్కడ. సో గతంలో చేసి కానీ ఆపేస్తున్నారంట. సో ఇవన్నీ దీనికి దో ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ, స్టిల్ గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు అవసరం. అంటే దీనికి ఒక బోర్డు, ఒక బాడీ ఉంటే రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఒక మినిస్టర్ గారితో కూర్చొని ఈ సమస్యలు ఉన్నాయి, దీనివల్ల ఈ సాల్వ్ అవుతాయి, దీనివల్ల సమాజానికి ఇది మేలు, దీనివల్ల ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పగలిగే ఒక బోర్డు ఉంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క బోర్డు ఫామ్ అయిన దానికి అనేక ఇష్యూస్ మీరు అందరు కానీ చూస్తుండొచ్చు. రిట్స్ పైన రిట్స్ ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, వాళ్ళకి ఏం లాభం భగవంతుడికి తెలుసు. బట్ ఏది ఏమున్నా వీ హ్యావ్ ఫార్మ్ దిస్ బోర్డ్. అందరూ నన్ను యునానిమస్గా ఎలక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బట్ ఈ బాధ్యత ఒక
బాధ్యత ఇది. ఇది ఏదో పొలిటికల్, మేమందరం రాజకీయాల నుంచి కొంతమంది వచ్చినా ఇది రాజకీయపరంది కాదు. ఇది దైవంతో కూడిన విషయం కాబట్టి బోర్డు అందరికి కానీ నేను చెప్పింది ఒకటే, శాంక్టిటీ ఉండాలి. ఒక దేవుడు కార్యం చేసేటప్పుడు ఉండాల్సిన ఆ భయము, భక్తి రెండుతో ఈ పని చేయాలని అందరికి చెప్పాను. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కలెక్టర్ ప్రకాశం, వాళ్ళ దగ్గర నుంచి ఆమె సర్వీసెస్ కానీ తీసుకుంటాము. ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు, మిగతా స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తీసుకొని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉన్నారు. ఈ యొక్క సమాజానికి మీకుండే ఆస్తుల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకొని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం సహకారాలు కావాలన్నా మేము రెడీగా ఉన్నాము. దీన్ని మంచి పేరు తేండి, దీనివల్ల ప్రజలకు మేలయ్యేది చేయండి అని అనేక సార్లు చెప్పారు. తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క సహకారంతో, ఈ బోర్డు యొక్క సహకారంతో, ఈ యొక్క వక్ఫ్ బోర్డుని అందరూ మేధావులు అందరి యొక్క సహాయ సహకారాలతో, సలహాలతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. సార్ ఇందులో చిన్న విషయం ఏంటంటే, ఏదైతే ల్యాండ్ కబ్జా గురైందని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మాక్సిమం ఆఫ్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లో కబ్జా గురైందని చెప్పేసి చెబుతా ఉన్నారు. సో దాన్ని వెలికి తీసే ప్రక్రియ ఎలా ప్రారంభించబోతా ఉన్నారు? ఇంకో విషయం ఏంటంటే, వక్ఫ్ బోర్డు అంటేనే చాలా అవినీతిలో కూరుకుపోయింది, గత 5 సంవత్సరాలుగా వింటానే ఉన్నాము. సో ఇందులో వక్ఫ్ బోర్డులో కొంతమంది అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు చాలా శాతం అవినీతి అధికారులు ఉన్నారు. సో గత ప్రభుత్వానికి సంబంధించిన వారికి బాగా కోఆపరేట్ చేస్తా ఉన్నారు. దీన్ని ఎలా ప్రక్షాళన చేయబోతాం? నేను ఒక పార్టీని లేదా ఒక సంస్థని అవినీతి అని చెప్పను. వ్యక్తులు అవినీతి ఉండొచ్చు. ప్రతి దగ్గర బ్లాక్ షీప్స్ ఆర్ దేర్. రాజకీయ నాయకులు దుర్మార్గులు ఉన్నారు, ఓకే, ఆఫీసర్స్ దుర్మార్గులు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, తమ ఆస్తులు అన్ని పోగొట్టుకొని ప్రజల కోసం చేసే రాజకీయ నాయకులు ఉన్నారు, సమయం ఇచ్చే రాజకీయ నాయకులు ఉన్నారు, ఆఫీసర్స్ పని చేసే వాళ్ళు ఉన్నారు, మీడియా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు. వీ కాంట్ పేస్ట్ ఎవ్రీవన్ విత్ ది సేమ్ పెయింట్ విత్ ది సేమ్ బ్రష్. వక్ఫ్ బోర్డులో ఈ అన్నీ జరిగాయి కాబట్టి తప్పకుండా దేర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. మ్యాన్ పవర్ తప్పితం వల్ల, మ్యాన్ పవర్ లేకపోతే సిస్టమ్ లేదా, దీన్ని అన్ని ప్రక్షాళన తప్పకుండా చేస్తాం. మీలాగా అడిగేవాళ్ళు, మీలాగా ఏమైనా అడిగినప్పుడు కొద్దిగా డేటాతో పాటు ఇస్తే 100% ప్రక్షాళన చేస్తాం. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఇది దేవుని ఆస్తి, ఇది దేవుని వస్తువు, దేవునికి సర్వీస్ ఇది. కాబట్టి అన్లైక్ అదేదో కాంట్రాక్ట్ ఇచ్చాము, రోడ్ వేసుకోండి, కాలువ తవ్వుకోండి అనేది కాదు. ఇది శాంక్టిటీ ఉంది, ఇది దేవుడిది. ఇది కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా దీంట్లో ఉపేక్షించేది లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పంపించారు నాకు. గవర్నమెంట్ మారినప్పుడు అంతకుముందు ఉన్న సభ్యులు రాజీనామా చేయడం మొదలుగానేది అలాగే వస్తుంది. ఇప్పుడు పాత నెంబర్లతోనే కొత్త బోర్డు ఎలా వస్తుంది, దీన్ని ఎలా ఎదుర్కొంటారు? సో ఇక్కడ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బోర్డు, ఇది న్యూ బోర్డు కాదు. మీకు అర్థమవుతుందా? ఒక బోర్డుకి ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు, నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. జనరల్ ట్రెడిషనల్ ఏంటంటే ఈ నామినేటెడ్ మెంబర్స్ ఆ గవర్నమెంట్ పెడుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ పూర్తి అయిపోతే ఆ నామినేటెడ్ మెంబర్స్ జనరల్గా వెళ్ళిపోతారు. అయితే ఈ బోర్డ్ని రీకాన్స్టిట్యూట్ చేశాం కాబట్టి ఎలక్టెడ్ మెంబర్స్ 2 ఉన్నారు కాబట్టి ఆ ఎలక్టెడ్ మెంబర్స్ని అట్నే కంటిన్యూ చేశాం. సో బ్యాలెన్స్ నామినేటెడ్, ఈ ప్రభుత్వం నామినేటెడ్ ఎవరెవరు దీనికి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, తెలివితేటలు ఉన్నాయో, లేదా ఇంటలెక్చువల్ వాళ్ళకు ఉండే వాళ్ళని పెట్టింది. అది గవర్నమెంట్ నిర్ణయం. అది సో దానికి కంటెస్ట్ చేసి రిట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. దానికి జడ్జ్ విల్ టేక్, కోర్టు జ్యుడిషియరీ దాని వాళ్ళకి తీసుకుంటుంది దాని డైరెక్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.